మీరు ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నారంటే మీరు ఎన్నుకొనబడిన వారు అని అర్థం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా ఎటువంటి అహంకారం లేకుండా వినండి. అలాగే నేను కూడా ఎటువంటి అహంకారము లేకుండా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నమస్కారం ఫ్రెండ్స్. మనీ మార్కెట్ మైండ్ ఫ్యామిలీకి స్వాగతం. రోజుకి ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు బాస్. జేబులో ఎంత మిగుల్చుకున్నాం, ఆ మిగిలిన దాంతో సంపాదనను ఎలా సృష్టిస్తున్నాం అనేది ముఖ్యం ఈ రోజుల్లో. ఒక చిన్న ప్రశ్న. మీలో ఎంతమంది ప్రతి నెల జీతం రాగానే ఈసారి ఎలాగైనా పైసా పైసా దాచాలి అనుకుని నెలాఖరికి వచ్చేసరికి అరే జీతం ఏమైపోయిందిరా అని చేతులెత్తేస్తున్నారు. లక్షల్లో జీతం ఉన్నా కూడా నెల దాటడం కూడా కష్టంగా ఉన్న జీవాలు ఎన్నో ఎన్నో మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. లాటరీ తగిలిన వాళ్ళు కూడా కోట్లు సంపాదించి మళ్ళీ పూర్వస్థితికి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకిలా జరుగుతుంది? రోడ్ల మీద పడుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ ఇలా పడడానికి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మనం ఈ రోజు నుంచి ప్రారంభించబోయే 25 రోజుల ఫైనాన్షియల్ సక్సెస్ జర్నీ. ఇది కేవలం క్లాస్ కాదు బాస్. మీ జీవితాన్ని, మీ పర్సను మార్చేసే ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ బ్లాక్ బస్టర్ సిరీస్. ఈరోజు డే 1. సో డే 1 పాఠంలోకెళ్దాం. ఇది మీకు ఒక కథలాగా చెప్తాను. కథలాగే వినండి. అలకాపురి. అనగనగా ఒక అలకాపురి అని ఒక అద్భుతమైన నగరం ఉండేది. ఆ రాజ్యానికి రాజు సాక్షాత్తు ధనానికి దేవుడైన కుబేరుడు. బంగారు రత్న సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. పక్కనే ఉన్న హంసతులికా తల్పం మీద ఆయన భార్య చంద్రరేఖ కూర్చుని ఉంది. కానీ కుబేరుడి ముఖంలో ప్రశాంతత లేదు. చేతిలో ఉన్న రత్నపాత్రలో రత్నాలను గుప్పిటతో తీసి మళ్ళీ అందులోనే జారవిడుస్తూ తీవ్రమైన అశాంతి నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఇది చూసిన చంద్రరేఖ అడిగింది, స్వామి, ఎందుకంత చిరచిరలాడుతున్నారు? అప్పట్లో రావణాసురుడు మన నగరాన్ని ఆక్రమించినప్పుడు కూడా మీలో ఇంత కలవరం చూడలేదు. ఇప్పుడేమైంది? అప్పుడు కుబేరుడు అన్నాడు, దేవి, నేను ఆలోచిస్తున్నది నా గురించి కాదు. ఆ కలియుగ దైవం శ్రీనివాసుడి గుండెల్లో ఉన్న లక్ష్మీదేవి గురించి, అలాగే భూలోకంలో ఉన్న మానవుల అమాయకత్వం గురించి. చంద్రరేఖ ఆశ్చర్యపోతూ, లక్ష్మీదేవి గురించా? మానవుల అమాయకత్వమా? అసలు విషయమేంటో కాస్త విడమర్చి చెప్పండి స్వామి అంది. అప్పుడు కుబేరుడు నవ్వి, సంపాదన వేరు, సంపద వేరు. ఈ డైలాగ్ ప్రతి ఒక్కరు గుండెల్లో రాసుకోవాలి బాబు. సంపాదన వేరు, సంపద వేరు. భూలోకంలో ప్రతి మానవుడు తన ధనలక్ష్మి కటాక్షం కోసం రాత్రింబవళ్ళు పరితపిస్తాడు, శ్రమిస్తాడు. ఒకవేళ ఆ అమ్మవారి కటాక్షం కలిగి డబ్బు కనకధారగా కురిసినా ఆ తర్వాత ఏమవుతోంది? లక్షల రూపాయలు లాటరీ తగిలిన వాడు కూడా ఒక తరం తిరిగేసరికి మళ్ళీ పేదవాడిగా మారిపోతున్నాడు. రేట్లు పెరిగాయని పొలాలు, స్థలాలు అమ్ముకున్న వాళ్ళు ఆ డబ్బునంతా వృధాగా ఖర్చుపెట్టి మళ్ళీ మొదటిగా వస్తున్నారు. చంద్రరేఖ బాధపడుతూ, అవును నిజమే స్వామి, నెల నెలా జీతాలు, బోనస్లు వచ్చిన వయసు పైబడే వారికి చేతిలో డబ్బు లేక సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు అంది. అదే నా బాధ దేవి. అందరూ సంపాదననిచ్చే లక్ష్మీదేవిని కొలుస్తున్నారు కానీ ఆ సంపాదనను దాచి కాపాడే నన్ను అన్నగా కుబేరుణ్ణి తలుచుకోవడం లేదు. కుబేరుడు అనగా సంపదనను పెంచువాడని అర్థం. గుర్తుపెట్టుకో. సంపద వేరు, సంపద వేరు. కష్టపడి కూలి చేసో, ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో చేతికి డబ్బు తెచ్చుకోవడాన్ని సంపాదన అంటారు. అది మొదటి మెట్టు మాత్రమే. ఆ డబ్బు వచ్చిన తర్వాత డబ్బును వచ్చినట్లే ఖర్చు పెడితే చివరకు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అదే డబ్బును పొదుపు చేసి తెలివిగా పట్టుబడి పెడితే ఆ డబ్బును మరికొంత డబ్బును సంపాదించి పెడుతుంది. అలా ఏర్పడిన దానినే సంపద అంటారు. థర్డ్ విషయము రూపాయి చెట్లు ఫైనాన్షియల్ ప్లాన్ సూత్రం అన్నమాట. అప్పుడు చంద్రరేఖ గారు అడిగింది, అసలు తక్కువ సంపాదించేవాడు కోటీశ్వరుడు అవ్వడం ఎలా సాధ్యం స్వామి? దానికి కుబేరుడు ఒక అద్భుతమైన ఉదాహరణను చెప్పాడు. దేవి, భూమి మీద రూపాయలు కాసే చెట్లు ఉన్నాయి అనుకో. ఆ చెట్టు నాటడానికి ముందు మన దగ్గర ఒక నాణ్యమైన విత్తనం ఉండాలి. ఆ విత్తనాన్ని నాటే ముందు భూమి సారాన్ని అర్థం చేసుకోవాలి. నాటిన మొక్కకి ప్రణాళిక అనే నీరు పోయాలి. ఆర్థిక విజ్ఞానం అనే ఎరువులు వేయాలి. కాలం అనే ఎండను తగలనివ్వాలి. ఆ చెట్టు పెరిగి పెద్దదై డబ్బులు కాపు వచ్చేదాకా ఓపిక ఓపికగా ఎదురు చూడాలి. ఆ తర్వాత కాసిన కాసులని మళ్ళీ మనం నాటాలి. ఇలా చేస్తే ఎంత తక్కువ సంపాదించేవాడైనా కోటీశ్వరుడుగా మారచ్చు. కానీ ఈ విషయాలు సామాన్య మానవుడికి ఎలా తెలుస్తాయి అని చంద్రరేఖ గారు అడగడంతో కుబేరుడు తన అనుచరుడైన రూపీ బేతాళని పిలిచాడు. కొత్త నోట్లలా తలతలలాడుతూ ప్రత్యక్షమయ్యాడు రూపీ బేతాళుడు. కుబేరుడు బేతాళుని ఆజ్ఞాపించాడు. బేతాళ, వెంటనే భూలోకానికి వెళ్ళు. కోటీశ్వరుడు కావాలని కలలు కంటున్న మధ్య తరగతి విక్రమార్కుణ్ణి కలుసుకో. అనగా ఈ వీడియోని వింటున్న వాళ్ళు అతని ఆర్థిక జ్ఞానాన్ని పరీక్షించు, అవసరమైతే సలహాలివ్వు అని కుబేరుడి ఆజ్ఞతో రూపీ బేతాళుడు భూలోకంలోకి ఒక ఏటీఎం మిషన్లో ఉన్న కరెన్సీ నోట్లలోకి దూరి విక్రమార్కుడి రాక కోసం, అనగా మీకోసం ఈ వీడియోని తెరిచి
ఇలా చేశాడనమాట. మన మధ్యతరగతి విక్రమార్కుడు ఒకరోజు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి జేబులో వేసుకున్నాడు. వెంటనే ఆ నోట్లలో కట్టల్లోంచి రూపీ పేతాళుడు గొంతు సవరించుకొని మాట్లాడాడు. అనగా ఇక్కడి నుండి ఇప్పుడు మనకి ఆర్థిక జ్ఞానం మొదలవుతుంది. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం. విక్రమార్కుడివి నువ్వైతే బేతాళుడు కుబేరుడు పంపించిన నీ ఆర్థిక కష్టాలను తీర్చే యూనివర్స్ పంపించిన ఐడియాలజీ సమాధానం. ఇంకా ఏటీఎంలో నుంచి వచ్చిన బేతాళుడు నీతో ఇలా మాట్లాడసాగాడు. ఓ విక్రమార్క, నేను రూపీ బేతాళుడిని. నీ ఆర్థిక పరిజ్ఞానాన్ని పరిరక్షించడానికి అలాగే పరీక్షించడానికి నీకో కథ చెప్తాను విను. సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పలిగిపోతుంది అంటూ కథ ప్రారంభించాడు. బేతాళుడు చెప్పిన కథ. అనగనగా హైదరాబాదులో వరహాల రాజు అని ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు. ఆయన తన వ్యాపారాన్ని ఇద్దరు కొడుకులకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు. ఎవరిని ఎండీ చేయాలి అని ఒక పరీక్ష పెట్టాలి అని అనుకున్నాడు. ఇద్దరు కొడుకులను అలాగే కోడళ్లను పిలిచి తలా 25,000 రూపాయలను ఇచ్చి ఇలా అన్నాడు. మీరు మీ భార్యలతో కలిసి మన ఇలవేల్పులైన తిరుపతి వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయకుడు, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాలను దర్శించుకొని శ్రీశైలం పాతాళ గంగలో స్నానం చేసి రావాలి. ఎవరు త్వరగా నేను చెప్పినట్టు చేసి నన్ను మెప్పిస్తారో వారికి ఈ వ్యాపారం ఇస్తాను. ఇచ్చిన డబ్బును పూర్తిగా ఖర్చు పెట్టాలి అన్నాడు. చిన్న కొడుకు వచ్చేసి రాకేష్. ఆ రోజు సాయంత్రమే రాకేష్ భార్య గీతతో కలిసి హడావిడిగా బయలుదేరాడు. ఒక కార్ అద్దెకు తీసుకున్నాడు. తిరుపతిలో స్పెషల్ టికెట్ కొన్నాడు. కాణిపాకం వెళ్ళాడు. తిరుత్తనిలో రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటే కూడా బయట నుంచే దండం పెట్టుకున్నాడు. శ్రీశైలం స్నానం చేయకుండానే తిరిగి వచ్చేసాడు హడావిడిగా. పైగా హడావిడిలో ఇంట్లో లైట్లు ట్యాపులు అన్నీ ఆన్ చేసి వెళ్ళాడు. అపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తే వారం రోజుల్లోనే సగం ప్రదేశాలు చుట్టేసి 25,000 ఖర్చు పెట్టేసి సగం ప్రదేశాలే చూశాడు. మళ్ళీ 25,000 రూపాయలు ఖర్చు పెట్టేసి తిరిగి వచ్చేశాడు. ఇంకా పెద్ద కొడుకు శ్రీరామ్ 2 రోజులు లేటుగా బయలుదేరాడు. ప్రయాణానికి ముందే ప్లాన్ చేసుకుని ట్రైన్ బస్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. తక్కువ ఖర్చుతో అన్ని క్షేత్రాలను ప్రణాళికాబద్ధంగా దర్శించుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బుల్లో మిగిలిన డబ్బుతో తల్లి పేరు మీద ఉన్న ట్రస్టులో అన్నదానానికి రసీదు కట్టించాడు. ప్రయాణం ముగించుకొని మిగిలిన 5,000 రూపాయలతో తండ్రి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆయన తండ్రి అందరినీ పిలిచి లేటుగా వచ్చిన ప్రణాళికలతో వెళ్ళిన పెద్ద కొడుకు రామయ్యనే తన వ్యాపార వారసుడిగా ప్రకటించాడు. ఇప్పుడు బేతాళుడు ప్రశ్న అడిగాడు. కథ చెప్పి బేతాళుడు అడిగాడు, విక్రమార్క త్వరగా వెళ్ళిన మన రాకేష్ను కాదని లేటుగా వచ్చిన శ్రీరామ్కు వ్యాపారం ఇవ్వడం వల్ల ఆయన తప్పు చేశాడు కదా, దీనికి సమాధానం చెప్పు. సమాధానం తెలిసి కూడా చెప్పలేదో నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. సో ఇప్పుడు నీలో ఉన్న బేతాళుడు ఇవ్వబోయే సమాధానం విను. విక్రమార్కుడు నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడు. బేతాళ, వాళ్ళ తండ్రి గారు చేసింది కరెక్ట్. ఆయన చూసింది ఎవరు వేగంగా వెళ్ళారని కాదు, ఎవరికి బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయని. చిన్న కొడుకు రాకేష్ ఎటువంటి ప్లానింగ్ లేకుండా హడావిడిగా వెళ్ళి కార్లకి ఎక్కువ ఖర్చు పెట్టాడు. సరిగ్గా దర్శనాలు చేసుకోలేదు. పైగా ఇంట్లో కరెంటు వాటర్ వృధా చేసి తన నష్టాన్ని తెచ్చాడు. కానీ పెద్ద కొడుకు శ్రీరామ్ 2 రోజులు టైం తీసుకొని ప్లాన్ పక్కాగా చేసుకున్నాడు. టికెట్లు ముందే బుక్ చేసుకోవడం వల్ల టైం మనీ 2 సేవ్ అయ్యాయి. మన రాకేష్ ప్రయాణం సమయం కంటే శ్రీరామ్ ప్రయాణ సమయం తక్కువ. పైగా మిగిలిన డబ్బును వృధా చేయకుండా మంచి పనికి ఉపయోగించాడు. వ్యాపారానికి కావాల్సింది ఇలాంటి ముందు చూపు ప్రణాళిక ప్లానింగ్. అందుకే శ్రీరామ్కు వారసత్వం దక్కింది. ఇంకా ఈ కథలో మనం పర్సనల్ ఫైనాన్షియల్ ప్లాన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విక్రమార్కుడి సమాధానం విన్నారు కదా ఫ్రెండ్స్. దీన్ని మన నిజ జీవితానికి అన్వయించుకుంటే సామాన్యంగా జీతం పెరిగే కొద్దీ మన కోరికలు ఖర్చులు కూడా పెరుగుతాయి. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదల కూడా పెరుగుతుంది. ఈ హడావిడిలో భవిష్యత్తు కోసం డబ్బు దాచడం మర్చిపోయి క్రెడిట్ కార్డులు అప్పుల పాలు అవుతాం. అందుకే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన కుబేరుడి మొదటి ఆర్థిక సూత్రం ఏమిటంటే, ఆదాయాన్ని అంచనా వేయడం. ప్రస్తుతం ఆదాయం ఎంత? ఖర్చులను బేరీజు వేయడం. రాబోయే ఖర్చులు, ముఖ్యంగా అవసరాలు ఏమిటి? ఖర్చులను బేరీజు వేసిన తర్వాత నేటి ఖర్చులను అదుపులో ఉంచడం అతి ముఖ్యమైన విషయం. నేటి ఖర్చులు అనగా ఈరోజు చేయవలసిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టే మనస్థిమితం లేని మనుషులు మాత్రమే ఆర్థికంగా ఒడిదుడుకులను 99% ఎదుర్కొంటారు. కేవలం 1% అదృష్టవంతులు మాత్రమే ఆర్థిక ప్రణాళిక లేకుండా బయటపడగలుగుతారు. సో ఆర్థిక ప్రణాళిక ఉన్న వాళ్ళే అప్పుల పాలు అవ్వరు. ముందుగా మీకు వచ్చే ఆదాయాన్ని, మీ ఖర్చులను లెక్క వేసుకొని అనవసరపు ఖర్చులను చేయకుండా మనస్థిమితం కలిగిన వాడే, స్థితప్రజ్ఞత కలిగిన వాడే కుబేరుడి యొక్క ఆశీస్సులు
నిండుగా పొందుతాడు. తెలివిగా మిగిల్చుకున్న డబ్బును కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఖర్చులు భారం కాకుండా డబ్బుతో డబ్బును సంపాదించేలా ప్లాన్ చేసుకోవాలి. సంపాదనని సంపదగా మార్చడం అనేది ఒక పక్కా ప్లానింగ్‌తోనే మొదలవ్వాలి. ప్లాన్ లేని వాళ్ళు రాకేష్‌లా నష్టపోతారు. ప్లాన్ ఉన్నవాళ్ళు శ్రీరామ్‌లా ఆర్థిక విజేత అవుతారు. ఇంకా ముగింపు వస్తే విక్రమార్కుడికి అద్భుతమైన సమాధానానికి బేతాళుడు సంతోషించి అతని ఆర్థిక ప్రణాళిక రూపకల్పనలో సహాయపడి మళ్ళీ ఏటీఎంలోకి వెళ్ళిపోయాడు. చూశారు కదా! మన 25 రోజుల జర్నీలో ఈరోజు మొదటి రోజు. మనం ప్లానింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. మరి మీ దగ్గర పక్కా పర్సనల్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉందా? లేదా? కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇంకా రేపు అనగా రెండో రోజు రూపాయి చెప్పబోయే రెండో బేతాళ కథ ఏంటో, అసలు సంపాదించిన డబ్బును ఎక్కడ ఎలా దాచాలో, బడ్జెట్‌లో ఎలా వేసుకోవాలో ప్రాక్టికల్‌గా నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన మనీ మార్కెట్ మైండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన సమాజం కోసం, అలాగే మన సమాజం యొక్క ఆర్థిక భవిష్యత్తు కోసం అడుగులు వేద్దాం. సెలవు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్.